శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిద్దాం. మిథున రాశి వారికి బుధుని యొక్క అనుగ్రహం ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఇంచుమించుగా మనకి ఈ వారం 23వ తారీఖు వరకు కూడా బుధుడు వక్ర గమనంలో ఉండడం, అది రవితో కలిసి ఒక బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి జ్ఞాపక శక్తి చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. వృత్తిలో చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం, అందరినీ అధిగమించి ముందంజలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే పై అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడు చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అలాగే ఇది కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా, లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగపరమైన ఇంప్రూవ్మెంటు వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాలు కూడా మరి వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 3వ స్థానంలో రవితో సంచరించడం వల్ల చాలా వరకు ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మిత్రుల కొరకు కానీ, లేదంటే ప్రయాణాల కొరకు, లేదంటే ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి గృహోపకరణాలు లాంటివి కొనడం వల్ల ఎక్కువగా మనీ ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంచుమించుగా మనకి ఆగస్టు 23 తారీఖున వక్రగమనంలో ఉన్నటువంటి బుధుడు తిరిగి మళ్ళా కర్కాటక రాశిలోకి ప్రవేశించి ధనస్థానంలోకి రావడం జరుగుతుంటుంది. ఇది ఒక విధంగా రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి బుధుడు కుటుంబ స్థానంలోకి రావడం వల్ల వ్యయంలో కుజ గురులు ఇదన్నీ కూడా జాతకుడు ఒక పెద్ద మొత్తంలో ధనాన్ని ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అది సాధారణంగా గృహం కొరకు కానీ, వాహనం కొరకు కానీ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో మీ యొక్క దగ్గర బంధువులకో, రక్త సంబంధికులకో వాళ్ళ అవసరం నిమిత్తం కొంత ఆర్థిక సహకారం చేయడం కానీ, లేదా ఏదైనా వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపార అభివృద్ధి కొరకు ఏదైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదంటే ఆఫీస్ని అక్కడ ఉన్నటువంటి పరికరాలు, కంప్యూటర్లు మొదలవి మళ్ళీ కొత్తగా చేంజ్ చేసి ఇంప్రూవ్ చేయడానికి కానీ ఈ విధమైనటువంటి ఎక్కువ ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. అది వ్యాపార అభివృద్ధి కొరకు, అలాగే మీ వ్యక్తిగత సామర్థ్యం పెంచుకునేంత వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఈ లగ్నం వారికి, ఈ మిథున రాశి మిథున లగ్నం వారికి ఎప్పుడు ఒకే వాతావరణం, ఒకే అట్మాస్ఫియర్ ఉండడం పెద్దగా నచ్చదు. ఎప్పుడు ఏదో ఒక మార్పు చేస్తుంటారు. పాత వస్తువులు తీసేసి మళ్ళీ కొత్త వస్తువులు కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాహన విషయంలో అవ్వచ్చు, గృహంలో వాడే ఫర్నిచర్ అవ్వచ్చు, తను వాడే ఈ సెల్ ఫోను, ఈ ల్యాప్టాప్ లాంటివి కూడా కొత్తగా మార్చడం వల్ల వాళ్ళు ఫ్రెష్గా ఇంకా వర్క్ చాలా హ్యాపీగా చేయడం జరుగుతూ ఉంటుంది. అది కామన్గా ఈ రాశి వారికి కొత్త వాటిని ఎంకరేజ్ చేయడం అనేది అలవాటు కాబట్టి ఆ విధంగా ఈ సమయంలో కూడా జాతకుడు కొత్త విషయాల మీద, కొత్త వస్తువుల మీద కొనుక్కునే అవకాశం ఉంది. అలాగే గృహాన్ని అందంగా అలంకరించే విషయంలో, లేదంటే ఆఫీస్ అలంకరించే విషయంలో ఎక్కువగా మోడరేట్గా దాని కొరకు ఈ సమయంలో ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే కొద్దిగా తక్కువ దాంట్లో అనుకున్నది ఎక్కువ మొత్తంలో ఖర్చు అవ్వడం లాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి అవసరమైనంత వరకే ఖర్చు పెట్టడం అన్నది మంచిది. అలాగే ముఖ్యంగా జాతకుడు ఉద్యోగం మార్పు కొరకు కానీ, స్థల మార్పు, ఇల్లు మారడం అలాంటి ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో అవి చాలా వరకు మీకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే 3వ స్థానం 12వ స్థానంలో ఉన్నప్పుడు, గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రహాల కారకత్వాల రీత్యా అనుకోకుండా ప్రయాణాలు చేయడం, ఉద్యోగంలో మార్పులు, కొంతమంది సీటు మారడం ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా ఇది జాతకుడికి చాలా వరకు అనుకూలించే విషయాలు తప్ప ఇందులో పెద్దగా ఏమీ నష్టపోయే అవకాశం అయితే ఉండదు. అయితే టెంపరీగా బడ్జెట్ కొంత హార్డ్ అయినప్పుడు కూడా దాన్ని సులువుగానే అధిగమించే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృత్తి సంబంధించిన విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం చాలా వరకు
మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే మీ వర్క్ మీ లైన్లో మీ స్టైల్లో మీరు చేసుకున్నప్పుడు మాత్రమే మీరు దాన్ని తొందరగా కంప్లీట్ చేయగలరు, మీకు సాటిస్ఫైడ్గా ఉంటుంది. ఇతరుల సలహాలు ఇవ్వడం వల్ల కానీ ఇతరులను మీరు అనుసరించకూడదు. అలాగే ఇతరుల సలహాలు కూడా మీకు పెద్దగా నచ్చకపోవచ్చు. మరి ఈ కారణం వల్ల మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో దాన్నే కరెక్ట్గా అమలు చేయండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరినైతే మీరు బాగా నమ్ముతారో, ఎవరైతే మీకు కరెక్ట్గా హెల్ప్ చేస్తారో అనుకుంటూ ఉంటారో, ఈ సమయంలో వారి మీద నమ్మడం వల్ల ఆ పనులు ఆగిపోవడం కానీ పాడవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ సమయంలో మీరు ఏదన్నా కొనుగోలు అమ్మే విషయంలో కానీ ముఖ్యమైన విషయాల్లో ఇతరులని ఏమాత్రం నమ్మకూడదు. అంటే మీరు ఎప్పుడూ మీకు హెల్ప్గా ఉండే వ్యక్తులే ఈ సమయంలో వారికి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల వేరే కారణాల వల్ల మీకు తగు విధంగా వాళ్ళ సహకారం రాకపోవచ్చు. అందువల్ల ఎస్పెషల్లీ ఈ వారంలో మీకు ఎప్పటి పడినప్పుడు పూర్తి కావాలంటే ప్రతి పని తొందరగా మీరే దగ్గరుండి చేసుకోవడం వల్ల మాత్రమే అవి పూర్తవుతాయి, మీకు సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే ధన విషయంలో కూడా మీకు మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని దాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం ఎస్పెషల్లీ ఇతరులను నమ్మకుండా మీ పనులు మీరే చేసుకుంటే హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో మరి సంకటహర చతుర్థి రావడం జరుగుతుంది ఆగస్టు 22వ తారీఖున. సాధారణంగా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గ్రహ దోషాలు ఎవరికైతే ఉన్నారో వారు తొలగించుకునే విధంగా ఈ శని త్రయోదశి ఈ నెలలోనే 2 సార్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ వారంలో ఈ సంకష్టహర చతుర్థి రావడం వల్ల ఖచ్చితంగా ఏ రాశి వారైనా విధి విధానంగా విఘ్నేశ్వరుని ఉదయం పూట ఏదన్నా టెంపుల్లో హోమం జరుగుతుంటే హోమంలో పాల్గొనడం కానీ అభిషేకం చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. లేని పక్షంలో చాలా సింపుల్గా చేసుకునే మార్గం ఏంటంటే గృహంలోనే వినాయకుడు ఫోటో ముందు గరికతో మీకు వినాయకుడి యొక్క వినాయక చవితి పుస్తకంలో ఉన్నటువంటి 108 నామాలు చదువుతూ ప్రతి నామానికి అక్షంతలు కానీ గరిక కానీ భగవంతుడి ముందు పెట్టు సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానంగా ఆ విధంగా చేసుకొని మీకు వీలైతే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి అది మామూలుగా అందరికీ పంచిపెట్టడం, ఆ రోజంతా కూడా ఏదైనా మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఆ విధంగా గడపడం వల్ల ఇది విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా ఈ కార్యక్రమం అందరూ ఆచరించడం, వీలైన వాళ్ళు పెద్దగా శాస్త్రం తెలుసున్న వాళ్ళు అది విధి విధానంగా చేసుకోవచ్చు. లేని వాళ్ళు దేవాలయంలో అభిషేకం హోమం కూడా చేయించుకోవచ్చు. అది అవకాశం లేని వినాయకుడి వద్ద ఈ విధంగా సింపుల్గా చేసుకోవడం వల్ల ఏ విధంగా చేసుకున్నా సరే భక్తి ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. ఈ విధంగా చేసుకోవడం వలన మరి ఏ పనికైనా విఘ్నేశ్వరుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులకి కంపల్సరీగా విఘ్నేశ్వరుడు ఆరాధన మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చిన్న నియమం చేసుకోండి. అలాగే ఈ నెల చివరిలో వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి కూడా విధి విధానంగా పాటించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.